ఇటీవలి కాలంలో మద్యం సేవించి ప్రమాదాలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుందని పలు సర్వేల ద్వారా తెలుస్తుంది. ఓ వేదాంత్ అగ్రవాల్ మైనర్ ఫోర్స్ ఖరీదైన కారును నంబర్ లేని వాహనాన్ని 200 కిలోమీటర్ల వేగంగా మద్యం సేవించి డ్రైవింగ్ చేయు అర్హత లేకుండా నడిపి యువ ఐటీ ఇంజనీర్ల ప్రాణాలు బలి తీసుకున్న మైనరు వేదాంత్ అగ్రవాల్. మద్యం తాగి వాహనం నడపడం ఓ నేరం, లైసెన్సు లేకుండా నడపడం ఓ నేరం, మైనర్ వయసులో వాహనం నడపడమే నేరం. రియల్ ఎస్టేట్ విశాల్ అగ్రవాల్ తనయుణ్ణి తండ్రిగా వాహనం నడిపేందుకు ప్రోత్సహించడం ఓ నేరం. మైనర్కు మద్యం అమ్మడం ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ ప్రకారంగా నేరం. ఓ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం నేరం. బాల నేరస్తుల కారాగారానికి పంపిన జువెనైల్ బోర్డు జస్టిస్. మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనరు మైనరు వేదాంత్ అగ్రవాల్ 25 సంవత్సరాలు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయమని స్పష్టంగా చెప్పారు. యువ ఐటీ ఇంజనీర్లు అనీష్ అవాధ్య, అశ్వనీ కోస్తాగా మరణించిన వారి పేర్లుగా తెలుస్తుంది. వీరు మధ్యప్రదేశ్ రాష్ట్రవాసులుగా ఉన్నారని తెలిసింది. మృతుల కుటుంబాలు ఎనలేని దుఃఖంలో మునిగిపోయారు. ఊరంతా శోక సముద్రం మునిగిపోయిందని వార్తల ద్వారా తెలుస్తుంది. పూణేలో జరిగిన ఈ సంఘటనతో పూణే నగర వాసులు దిగ్భ్రాంతిలో ఉన్నారు. పెద్దింటి బిడ్డ ఖరీదైన పోర్సు కారు మనుషుల ప్రాణాలు వెలకట్టలేనిది. నిందితుడికి ప్రోత్సహించిన వారికి శిక్ష పడాల్సిందే అంటున్న నెటిజన్లు. ఏది ఏమైనా ప్రాణాలు మనుషులవే, పెద్దింటి వారైనా చిన్నింటి వారైనా. ప్రాణాలను వెలకట్టలేనిది ఏదీ లేదు భూమి మీద. ఇలాంటివి జరగకుండా చూద్దాం.